నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హేరాం ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి, ప్రశ్నించే గొంతుకులు అనగదొక్కుతున్నారు అంటూ ఆయన ఒక ట్వీట్ వేయటం ఎలా చూడాలంటారు? గతంలో ఎన్నడూ లేని విధంగా హే రామ్ అంటూ ఒక ట్యాగ్ లైన్ తగిలించడాన్ని ఎలా చూడాలంటారు? శ్రీరామ్ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు రాముడు ఆరాధ్య దైవం. శ్రీరామ్ అంటే ఎందుకంటే ఇది పార్టీలకో వ్యవస్థకో సంబంధం కాదు. ఇది భారతదేశం సనాతన ధర్మానికి విలువనిచ్చే ఇది భారతదేశం. మన ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి రాముడు మనతో కలిసి నడియాడిన నేల ఇది. ఆయన మనలో ఉండి పరిపాలించిన వ్యక్తి. శ్రీరామ్ అనేది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఆయన కొలుసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అన్నాడంటే ఆయన ఎటైనా మాట్లాడగలడు, ఏదైనా చేయగలడు. ఆయన 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 ఏం మాట్లాడతాడంటే ఏ రాము ఏ అల్లా. అసలు మన భారతదేశంలో ఉన్నామంటే ఇన్ని కులాలు మతాలు అన్ని కలిసి ఉన్నాయంటే అది భారతదేశం యొక్క గొప్పతనం. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు రాని హే రామ్ నినాదం ఈ మధ్యకాలంలో తరచుగా వస్తుంది ఆయన ట్వీట్లలో. ఎలా చూడాలంటారు మరి? అంటే ఆయన ఈ భారతదేశంలోనే హిందూ మతంలో ఉంటలేదని భయపడ్డాడు. మరి హిందువులు నన్ను వ్యతిరేకిస్తున్నారేమో, నన్ను దగ్గర రానిరేమో అని భయంతో ఇవాళ కొత్త స్లోగన్ ఎత్తుకున్నాడు. అది ప్రజలు నమ్మరు. మనం నడిచే నడక, మనం మాట్లాడే మాట, మనం చేసే పనులు ఈ సమాజం మొత్తం మనం చూస్తూ ఉంటుంది. మీరేం చేశారో మీకు తెలుసు. ఆలయ ధర్మకర్తలను కాదని మీరు చర్చి ఫాస్టులకి 5,000 10,000 ఇచ్చారు కదా. ఎవరు సొమ్ము ఇచ్చారు? గవర్నమెంట్ సొమ్ము. ఇప్పుడు ఆలయ ధర్మకర్తలకు ఎవరు ఇస్తున్నారు? ఆలయానికి సంబంధించిన ఆదాయాలను తీసుకుంటున్నారు. కానీ ఈ ఆలయాల ఆదాయాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎవరికి ఇచ్చావు? నువ్వు ఏ రామ్ అన్నా ఏ అల్లా అన్నా భారతదేశంలో ఉన్నప్పుడు మనం అంతా ఒక్కటే అని చెప్పాలి. కానీ ఇవాళ కొత్త శ్లోకం ఎత్తుకున్నా కూడా నమ్మాలి కదా ప్రజలు. నువ్వు చెప్పినంత మాత్రం ప్రజలు నమ్ముతారా? నీ మనసులో ఒకటి ఉంటుంది, నువ్వు తొలిచేది ఒకటి. నువ్వు తిరుపతి వెళ్తానే సంతకం పెట్టి వెళ్తానంటేనే నీకు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాను. తిరుపతి దేవదేవుడు వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళాలంటేనే నువ్వు ఇబ్బందికరంగా, నువ్వు చాలాసార్లు పూజలు చేసావు, వ్రతాలు చేసావు. నువ్వు తప్పనిసరి కూర్చోవాలి. మన ఎలక్షన్ క్యాంపెయిన్లు ఇది ఉపయోగపడుతున్న సందేశం తప్పితే నీకు మనసులో నుంచి అది రాదు. ఓకే, ఇదంతా ఒకే అనుకుంటే ఏంటి పవన్ కళ్యాణ్ వేదికగా మధ్యకాలంలో రాజకీయాలు అయితే బాగా వేడుతుంది. ఎందుకని పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముందంటారు? అంటే ఇప్పుడు గతంలో చూసాం, సాయి కృష్ణ ఉదంతంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. మన దళిత క్రైస్తవ సభలో కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. పదే పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? వీళ్ళు ఎంతమంది ఎవరు టార్గెట్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ అనేది సామాన్య ప్రజలకు సంబంధించిన వ్యక్తి అండి. అతని ఆలోచన భారతదేశం గురించి ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఉంటుంది. మీరు 100 ఎత్తులు వేసినా సరే అతన్ని వెనక్కి పంపించాలంటే మీరు ముందుకు వస్తూనే ఉంటాడు. మీరు సాయి కృష్ణది కానీ, దళితులు కానీ, ఇవాళ రీసెంట్గా జనసేన నిర్మాణ సాధకులను పెట్టారు. దాంట్లో నేను కూడా బాగా వస్తుండే. మరి మీరు అందరూ అన్నారు కదా, నాకు తెలిసే కొన్ని 100 వచ్చింది. మీరు దళితులు క్రైస్తవులు అన్నారు కదా, ఆయన అభిమానించే వాళ్ళు ఒక కులం కాదు అతనికి. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని రాజకీయాల్లోకి రాకముందే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న అన్ని కులాలు అతను ఓన్ చేసుకున్నాయి. ఇవాళ కొత్తగా పొలిటికల్లో వచ్చి పొలిటికల్ వేరే. అసలు అతను చేసిన సేవ, ప్రజల పట్ల అతను మాట్లాడుతున్న మాట ప్రతి వ్యక్తి తన సొంత వ్యక్తిగా భావిస్తాడు. మీరు ఇలా కొత్తగా కులాలు ఆపాదించో మతాలు ఆపాదించాలంటే అది జరిగే పనే కాదు. అతను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మీకు అందరూ తెలుసు ముస్లింకి సంస్థలకు ఏమిచ్చాడు, క్రైస్తవ సంస్థలకు ఏమిచ్చాడు, హిందూ దేవాలయాలకు ఏమిచ్చాడు, ఈ రాష్ట్రంలో ఫ్లడ్స్ వస్తే ఏమిచ్చాడు అనేది ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి చిన్నపిల్లడికి తెలుసు. ఇవాళ కొత్తగా మీరు ఒక కులాన్ని మతాన్ని అంటగట్టాలని కుదరదుగా. ఆయన స్ట్రైట్గా చెబుతున్నాడు, ఉన్నట్టు చెబుతున్నాడు. భారతదేశం సనాతన ధర్మానికి కట్టుబడి ఉంది. ఇది కాదని ఎవడొచ్చినా సరే నాకు రాజకీయంతో సంబంధం లేదు, నేను ఇలాగే నిలబడి ఉంటా. నాది హిందూ దేశం. ఈ భారతదేశంలో అన్ని మతాలకి అన్ని వర్గాలకి స్థానం ఉంది. ఆయన్ని ఒక కులానికి కట్టడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా, దాన్ని అసలు ఎలా చూడాలంటారు? సాధ్యమైందంటారా? మరి వైసీపీ నాయకులకి ఆయన ఒక కులాన్ని కట్టడి చేయడం సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇటు పేరు నాని కానీ, అంబటి రాంబాబు గారు కానీ ఆయన పదే కులం పేరుతో టార్గెట్ చేయడం, కాపులకు ఏం చేశాడని ఒక టార్గెట్ చేయడం, కాపుల మీద అన్యాయాలు జరుగుతుంటే పట్టించుకోవట్లేదని టార్గెట్ చేయడం. ఏంటంటారు? ఇదంతా ఒక కులానికి పరిమితం చేసే చట్టంలో బిగించడానికి చూస్తున్నారనుకోవచ్చు అంటారా వీళ్ళని?
సరే వీళ్ళంతా మాట్లాడే సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు మినిస్టర్లు చేసినారు, ఒకళ్ళు 3-4 సార్లు చేసినారు, గత 30 సంవత్సరాల నుంచి పొలిటికల్గా ఉన్నారు. మీరు సొంతగా మీరు అనుభవించిన పదవుల్లో మీరు ఈ రాష్ట్రంలో కాపులకి మీరు చేసిన మనగూర్చిన ప్రయోజనాలు, మీరు చేసిన లాభసాటి పనులు అక్కడ చెప్తానండి. పవన్ కళ్యాణ్ అంటే నిన్నగా మొన్న వచ్చాడు, 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. మీరు గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒకటి 4-5 సార్లు మంత్రి పదవులు చేశారు. మీరు ఇచ్చిన 5% రిజర్వేషనే వద్దని మీ నాయకుడు చెబుతుంటే చేతగా చేతులు కట్టుకుని అసెంబ్లీలో కూర్చొని ఇవాళ పవన్ కళ్యాణ్ చేసేది, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర సంపద, ఈ దేశ సంపద, ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అతను. కులం అంటే ఎలా ఉంటది? కులం అమ్మలాంటిది, మనసులో ఉంటది. అంటే నేనే ఉండాలంటే ఏ ఊరాన్ని కుదిరిద్దా? ఒక ఊళ్ళో, ఒక గ్రామంలో కుదిరిద్దా? అసలు ఒక పట్టణంలో కుదిరిద్దా? అన్ని మతాలు అన్ని కులాలు ఉంటేనేగా. నలుగురికి సేవ చేస్తా, మనవాడికి ఒక సహాయం చేస్తాం అంతే. కులం అంటే ఏంది? నేను ఈ కులానికే మంత్రి ఉందా? పలానా కులానికి మంత్రి ఉందా? లేదు కదా. సెంట్రల్ మినిస్టర్ అయినా స్టేట్ మినిస్టర్ అయినా సరే అతని పరిధిలో రాష్ట్రం మొత్తం ఉంటుంది, అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. లేకపోతే ఫలాని వర్గానికే ఫలాని మతానికే నేను మంత్రి అని చెప్తాడు ఎవడన్నా? ఎవరు చెప్పే ధైర్యం కూడా చేయలేదు. వాళ్ళకి ఏం లేదండి, భయం. వాళ్ళ పని అయిపోయింది. ఈ రాష్ట్రంలో వాళ్ళది ఉనికి వాళ్ళే కోల్పోతున్నారు. మీరు మాటలతో జనాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్పితే మీలో విషయం లేదన్న విషయాన్ని అందరూ గమనించారు. రాజధాని పరుగులెత్తుతుంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు అయిపోతుంది ఇంకొక సంవత్సరంలో. మీకు ఆల్రెడీ డేట్లు ఇచ్చాడు ఎప్పటికేంటి అనేది. మీరేం చేయాలి? ప్రజా సమస్యలు మేము మాట్లాడాలి. మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడితే అంత మంచి జరిగిద్ది. పవన్ కళ్యాణ్ వెనక్కి వెళ్ళే వ్యక్తి కాదు. మీరేమో అమరావతి గురించి మాట్లాడుతున్నారు, అమరావతి పరుగులు పెడుతుందని. మా విధానం మావిగాన్ అని చెప్పి, మా నినాదం మావిగాన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలక్షన్ నిదానంతో వెళ్తున్నాం మేము అంటున్నారు కదా. మావిగాన్ కాకపోతే జగన్ అని పెట్టుకోమను, మాకేమైంది? ఆయన ఏం పెట్టుకుంటే మాకేమైంది? మీతో పాటు ప్రతిపక్షంలో సిపిఐ నిన్న చెప్పాడుగా ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఏం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎన్ని వేల కోట్లు రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు కింద పడి దొల్లాడినా కూడా అమరావతి రాజధాని అండి, ఏకైక రాజధాని. దాన్ని ఎవడు మార్చలేడు. ఇంకా అసలు మార్చలేరని మీరు అంటారు సార్. మీ ఎలక్షన్ ఎజెండానే మరి మావిగాన్ అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎలక్షన్ ఏజెంట్ మావిగాన్ కాకపోతే ఇంకోటి పెట్టుకో. నీ నినాదం అది, ప్రజల నినాదం కాదు కదా. నీ సొంత ఐడియా ఇది అంతే. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం కాదు అది. నువ్వు ఏదో విధంగా గొడవ పెట్టి వర్గాల మొత్తాన్ని చెల్లవదర చేసి నువ్వు అధికారంలో రావాలనుకోవడానికి నువ్వు ఏదైనా మాట్లాడతావు. నీ నోట్లో ఆ రోజు ఏదొస్తే అది మాట్లాడతావు అంతే. నీకు ముందు ఆలోచన, జరగబోయేది ఏంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంది, రాష్ట్ర ప్రజలకు ఏమి మనం చేయాలనే ఆలోచన నీ దగ్గర ఏమి ఉండదు అసలు. నువ్వు ఆ రోజుకి ఎవడో చెప్తాడు అనుకోండి, ఆ మాటనే వదిలేస్తావు అంతే. అదే అంటారు. సొంత ఆలోచన లేదంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి? సొంత ఆలోచన ఉంటే నువ్వు 30 సంవత్సరాలు నేనే ఉంటాను సీఎం పదవిలో ఉన్నావు కదా. నువ్వు 5 సంవత్సరాలు దిగిపోయావు. 151 సీట్లు ఇస్తే నువ్వేం చెప్పావు? 30 సంవత్సరాలు ప్రతి ఇంట్లో నా బొమ్మ ఉండాలని చెప్పావు. నువ్వే చెప్పింది, ఎవరు చెప్పలేదుగా. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? 5 సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయావు? ఏం తప్పు చేసావు తెలుసా నీకు? ఇప్పుడు కూడా నువ్వు ప్రజలకు మంచి చేసి ఓడిపోయాను నేను అంటున్నాడు. ఇప్పటికే ఆయన అదే స్టాండ్ లో ఉన్నాడు. ప్రజలకు మంచి చేసి ఓడిపోయాను నేను అంటున్నాడు. మరి అదే విధానంతో ఓడిపోతావు ఇవాళ మావిగానని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలకు మంచి చేయటం కాదు, ప్రజలకి మనశ్శాంతి కావాలి. రాష్ట్రంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడు? ఉదయాన్నే వెళ్ళి డ్యూటీకి వెళ్ళామా, సాయంత్రం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళామా. అంతేగాని ఈ అలజడులు, ఈ గొడవ, ఎవడు మాట్లాడితే వాడిని అసలు నువ్వు బయటికి రానిచ్చావు ఎవడన్నా? నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ రోజైనా బయటికి రానిచ్చావు? నువ్వు దర్జాగా ర్యాలీలు చేస్తున్నావు, డీజేలు పెట్టుకుంటున్నావు, నువ్వు ఎక్కడ పోవాలని అక్కడ పెట్టుకున్నావు. గవర్నమెంట్ నీ సహకరిస్తుందిగా. నువ్వు ఏ రోజున నీ గవర్నమెంట్లో చేసావా? ఉద్యోగస్తుల్ని తీసుకుపోయి సినిమా హాల్ కాడ పెడితే, వైన్ షాపులు కాడ పెడితే నువ్వు చేయింది అసలు నువ్వు చేయింది ఏమన్నా ఉందా? నిన్ను నమ్మి ఈ ప్రజలు నీతో పాటు ఎందుకు నడవాలో ఒకే ఒక ఆన్సర్ చెప్పాను. మావిగాన్ కోసం నడవాలంటున్నాడు. ఎందుకు నడవాలి? నీ డబ్బు ఏమైనా ఇచ్చావాను? అన్ని సంక్షేమ పథకాలను నీ జేబులో డబ్బు ఇచ్చావా? అంటే మావిగాన్ కోసమే నడవాలంటున్నాడు. ఏంటి మావిగాన్ అంటే? ఏం చేయబోతున్నాం మావిగాన్లో? ఏముంది మావిగాన్లో? ఏమన్నా అన్ని పట్టణాలు ఉన్నాయి కాబట్టి ఒక పేరు పెట్టావు కలిపి. ఈ పట్టణాలన్నీ కలిపి ఒక రాజధాని. అది రాజధాని అయిద్దా? పట్టణాలన్నీ కలిపితే రాజధాని అయిద్దా? ఆయన చెప్పేది అది. నువ్వేం చేస్తున్నావు? అక్కడ కట్టుండే కండి రాజధాని అంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమే. ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా సిద్ధమై ఉన్నారు. అమరావతిని చూడబోతున్నారు కళ్ళెదురుగా. రాబో 4-5 సంవత్సరాల్లో పూర్తిగా చూడబోతున్నారు. మళ్ళీ ఇంక 2 టర్మ్స్ ఇదే గవర్నమెంట్ ఉంటుంది, కూటమి ఉంటుంది. ఎవరికి ఎలాంటి అపవాదొద్దు, అపనమ్మకం ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం సరే కొన్ని చిన్న సంఘటనలు జరిగినా సరే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నాయకుడు ఎలా వెళ్తాడు అనేదే ఆలోచిస్తాడు. ఈ మావిగంలో
ఈ జగన్లో ఇవన్నీ తూచండి, ఇవన్నీ జరిగే పనులు కాదు. జనం నిర్ణయించుకొని ఉన్నారు. పోలవరం కానీ అమరావతి కానీ మన కళ్ళెదురుగా మనం చూడబోతున్నాం. ఒక అద్భుతమైన రాజధానిగా మనం చూడబోతున్నాం. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు ఈ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ.